ఈ చిన్న రైస్‌ని మీరెప్పుడైనా తిన్నారా మావ? తింటే కింద కామెంట్ చేయండి. వీటినే సామబియ్యం అంటారు మావ. ఇది హెల్త్‌కి చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే ఈ సామబియ్యం కోసం ఓన్లీ మా ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే పండగ చేస్తారు మామ. మిగిలిన వాళ్ళు చెయ్యరు. ఈ పండగ మన ఫ్యామిలీ వాళ్ళే ఎందుకు చేయాలని అడిగితే, ఇది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం మనమే చేయాలి. ఈ పండగనేమించి సామకొత్త అంటారు. సామకొత్తని ఎందుకంటారంటే కొత్త బియ్యం అప్పట్లో ఇవే తినేవాళ్ళంట. సో, దానికోసమని మా ఫ్యామిలీ వాళ్ళు ప్రత్యేకంగా పండగైతే చేస్తారు వీటి కోసం. ఓన్లీ సోమవారం మాత్రమే చేయాలంట. ఇంక మా డ్యాడీ తోటకెళ్ళైతే గుమ్మడికాయలు తీసుకొచ్చారు. మొత్తం కరిసిందంట ఎలుకలు. గుమ్మడికాయలు ఒకటే కాదు వీటిని కూడా ఫుల్‌గా తినేసింది. అలచందలంటారు వీటిని. ఇంకా దొరికిన కాడికి ఇంతైతే అయింది. అలసందలు పిక్కలు ఇవి లోపలుంటది. ఇంకా మా అమ్మయితే రైస్ చెరిగేసుకుంది. చెరిగినాక నీట్‌గా ఎసరొచ్చినాక అందులో బియ్యం ఏసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నాక మా అమ్మయితే వేడి వేడిగా ఒక ప్లేట్‌లో సర్వ్ చేసి ఇచ్చేసింది. ఒకవైపు కర్రీ, ఒకవైపు నార్మల్ రైస్, ఇంకోవైపు సాంబియ్యం. తింటే మాత్రం టేస్ట్ అద్భుతంగా ఉంది. చాలా బావుంది. చేసావని మా అమ్మని అడిగితే చూడండి ఎలా నవ్వుతుందో. Follow for more village content. Thank you.